మన పొద్దుటూరులో ఇక్కడ దొరికే గుడ్డు అప్పడం మిక్చర్ అయితే మీరైతే ట్రై చేశారు ఎప్పుడైనా? నేనైతే ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే మామూలుగా అయితే లేదు. వీళ్ళ దగ్గర దొరికే గుడ్డు మిక్చర్ అయితే వేరే ఫ్యాన్ బేస్ అయితే ఉంది. తీసుకొని తింటే నోట్లో అరుపులే. అసలు మన పొద్దుటూరులో ఇవన్నీ తిందామని చెప్పేసి ఫేమస్ సుబ్బయ్య మిక్చర్ బండి దగ్గరికి అయితే వచ్చేసాను కడప నుంచి. అప్పడాన్ని బొమ్మాయి చిట్టీలో బాగా ముంచి దానిపైన మసాలాలు అలాగే బుడకారాలు అయితే వేస్తారు. సన్నకారాలు ఎర్రగడ్డలు వేసిన తర్వాత దానిపైన అయితే గుడ్లు అయితే వేస్తారు. టమాటాలు కొత్తిమీర వేసి అయితే ఫైనల్ టచ్ అయితే ఇస్తారు. ఇక్కడ ఈ గుడ్డు అప్పడాన్ని అలా తీసుకొని తింటే మామూలుగా అయితే ఉన్నది మా టేస్ట్ అయితే. సాయంత్రం పూట మంచి మాస్టల్ ఫుడ్ తినాలనుకుంటే ఇదైతే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. గుడ్డు మిక్చర్ లోకి 2 గుడ్లు అయితే తీసుకొని మన రాయలసీమ స్పెషల్ మసాలాలు అయితే వేస్తారు. దాంట్లోకి అయితే టమాటాలు ఎర్రగడ్డలు పల్లీలు వేసి దానిపైన అయితే కొత్తిమీర అయితే వేస్తారు. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తే మామ తీసుకొని తినడమే. ఇంకా టేస్ట్ కి నోట్లో నరాలని జుమ్మనాల్సిందే మామ. ఇక్కడ జీడిపప్పు టమాటో స్లైస్ మిక్చర్ చూసిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఒక బొరుగుల మిక్చర్ అయితే ఆర్డర్ చెప్పేశాను ఇక్కడ నేను. దాంట్లోకి గుడ్డు వేసి తర్వాత బొరుగుల మిక్చర్ మంచి మసాలాలు వేసి ప్రిపేర్ చేసేసారు. మన రాయలసీమలో మాత్రమే ఇలాంటి మాస్టల్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉంటాయి. నిజంగా ఇక్కడ హైప్ అయితే ఇక్కడ బొరుగుల మిక్చర్ వర్త్ వర్మ. నిజంగా టేస్ట్ అయితే మామూలుగా అయితే లేదు. ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకోవాలి. ప్రైజెస్ అయితే ఇలా ఉంటాయి. మన పొద్దుటూరు బీజీఆర్ లైన్ లో సనా అరబిక్ రెస్టారెంట్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది సుబ్బయ్య మిక్చర్.